హాయ్ అండి, అందరు నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి రేపటి రోజు అంటే జూన్ 1 ఆదివారం రోజు మీ జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు. మరి ఆ ఇద్దరు వ్యక్తులు రావడం వల్ల మీ జీవితం ఎలా మారబోతుందో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ కుటుంబంలో మీ భర్త పరాయి వివాహం నుండి లేదా మీ భార్య పరాపురుష సహనం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ వివాహం, అత్తాకోడల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం శ్రీ భద్రకాళి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్య అయినా కానీ గురువుగారు కుమారస్వామి గారిని ఒకే ఒకసారి సంప్రదించండి. మీ సమస్య 3 రోజుల్లో పరిష్కరిస్తారు. 9985520079కి ఒకే ఒక ఫోన్ కాల్ చేయండి. 3 రోజుల్లో మీ సమస్యను పరిష్కరించుకోండి. మరి ఈ మేషరాశి వారికి జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు. వారెవరో తెలిస్తే మీరు నిజంగా ఆనందంతో గెంతులేస్తారు. ఆ వ్యక్తులు మీ జీవితంలో రావడం అనేది ఈ సంవత్సరం మీకు జరగబోయే అతిపెద్ద మలుపుగా మార్చబోతుంది. అలాగే జూన్ 1వ తేదీ ఈరోజు మీ జీవితాన్ని మార్చే శుభవార్త మీరు వింటారు. ఒక చిన్న వార్త కాదు, ఇదివరకు మీరు ఎన్నో ఏళ్ళ నుండి ఎదురుచూస్తున్న కళలో కూడా ఊహించిన పర్యాయం ఈ వ్యక్తి రాకతో మీరు అనుభవించే మార్పులు మాటల్లో చెప్పలేని స్థాయిలో అయితే ఉంటున్నాయి. మొదటి వ్యక్తి, వారు మీ జీవితంలోకి స్నేహితులుగా కానీ మీ భావత్వాన్ని మలిచే మార్గదర్శిగా కానీ రాబోతున్నారు. ఒక అద్భుత అవకాశం, ఒక కీలక పరిచయం, ఒక గోల్డెన్ ఛాన్స్ ఈ వ్యక్తి ద్వారా మీ జీవితంలోకి వస్తుంది. ఇది ఉద్యోగం కావచ్చు, విదేశీ అవకాశం కావచ్చు, లేదా మీరు ఆశించిన కార్యం మొదలుపెట్టే ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రేరణ కావచ్చు. రెండో వ్యక్తి, ఇతని రాక మొదట అనుమానంగా అనిపిస్తుంది, కానీ మీరు మీ జీవితంలో ఒక పాత పేజీ మళ్ళీ తెరిచే అవకాశం అయితే గతంలో దూరం వ్యక్తి కావచ్చు, కానీ ఇప్పుడు మంచి మార్పులతో తిరిగి వస్తున్నాడు. అయితే జాగ్రత్త అవసరం, నమ్మకంతో పాటు విచక్షణ అవసరం. ఈ వ్యక్తితో పురాతన కాలపు మీరు ఊహించిన పరిణామాలైతే ఎదుర్కొంటారు. కొన్ని పాత బాధలు క్షమించి ముందుకు వెళ్ళే అవకాశం కూడా లభిస్తుంది. అంతేకాకుండా జూన్ 1 మేషరాశి వారు అదృష్టం రాబోయే రోజు. ఈ తేదీపై మీరు అస్సలు నిర్ణయంగా ఉండకూడదు. ఈరోజు మీరు వినబోయే శుభవార్త వల్ల గతంలో మీరు కోల్పోయిన పేరు, గౌరవం తిరిగి వస్తుంది. అనుకోని ఒక అవకాశం ద్వారా జీవితంలో కొత్త దారి అయితే మీరు ప్రారంభించబోతున్నారు. కుటుంబం సమస్యలు సడన్గా పరిష్కారమవుతున్నాయి. ఇటు ఎప్పటి నుంచో లేట్ అవుతున్న మీ పనులైతే ఈ సమయంలో అయితే క్లియర్ అయిపోతున్నాయి. అకస్మాత్తుగా మీ చేతికి డబ్బు కూడా వస్తుంది. కొందరికి పెళ్లి సంబంధాలు ఫిక్స్ అవుతున్నాయి. మరికొందరికి విదేశీ ప్రయాణం కోసం ఎదురుచూస్తున్న అనుమతి లభిస్తుంది. విద్యార్థులకు చదువు విషయంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఒక మంచి శుభవార్త అయితే లభిస్తుంది. ఇది ఒక్కరోజు కాదు, మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం అయితే మీరు మొదలుపెట్టే మంచి తరుణం అయితే ఇది. ఈ ఇద్దరు వ్యక్తులు శుభవార్తను తీసుకొచ్చే దేవతామూర్తులు. ఈ ఇద్దరు వ్యక్తులు దేవదూతలుగా కానీ వస్తారు. మీరు ఎప్పటికీ గుర్తించని వ్యక్తులు అవుతారు. వారి రాక మీ మనసుకు కదిలిపోతుంది. మీరు అనుభవించే సంతోషం అంతులేనిది. ఇంకా మీరు ప్రతి పని ప్రారంభించేటప్పుడు ఒక నూతన శక్తి, ఆశ, ఉత్సాహాన్ని పొందుతారు. వారు మిమ్మల్ని చూసి అంటుంటారు, ఇంకా నీలో ఎంతో గొప్పతనం ఉంది. అలాంటి మాటలు వినడం ద్వారా మళ్ళీ మీరు మీ శక్తిని గుర్తు చేసుకుంటారు. ఈ మార్పు ఎప్పుడో పుట్టే అదృష్టం కాదు, ఇది పునఃఫలం. ఇప్పటి వరకు మీరు అనేక బాధలు భరించారు, మోసపోయారు. కొందరు విశ్వాసం ముసుగులో నమ్మకాన్ని వసించారు. కొన్ని ఆ అనుభవాలని ఇప్పుడు మీకు ఒక బలంగా మారి ఇప్పుడు మీరు అందుకుపోయే విజయం సహనంగా వచ్చేది కాదు, ఇది మీరు ఆశించుకున్నది. అంతేకాకుండా మేషరాశి వారికి శని గ్రహం ప్రభావం తగ్గుతుంది. ఈ మార్పు యొక్క ముఖ్య కారణం గ్రహపూర్త అనుకూలత. ముఖ్యంగా శని ప్రభావం సడన్గా పోవడం వల్ల మీరు నెమ్మదిగా కానీ గట్టిగా ముందుకు వెళ్ళే మార్గం కనిపిస్తుంది. ఇంకా మీరు ఎదుర్కొనే ఆమె శక్తి ప్రపంచంలో ఏది ఉండదు. మొత్తానికి ఈ మాదిరి వ్యక్తి రాక, ఈ మాదిరి శుభవార్తలు ఒక జీవితంలో ఒక్కసారే వస్తాయి.
ఈరోజు ఈ మార్పు, ఈ దైవ సందేశం ఇవన్నీ కలిసి వస్తున్నప్పుడు మీరు నిజంగా గర్వంగా, సంతోషంగా, ధైర్యంగా ముందుకు నడవాలి. ఇలాంటి మంచి సమాచారం మీరు ఉపయోగించుకుంటే వెంటనే వీడియోని లైక్ చేసి, మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ, మీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మొత్తం మర్చిపోండి ఫ్రెండ్స్.